హల్లెలూయా, హల్లెలూయా. మనం మారిపోతాం, మనం మనం వేరే స్థాయిలోకి మారిపోతాం, మనం వేరే వేరే లెవెల్లోకి మారిపోతాం అన్నట్లు త్రూ ప్రేయర్. హల్లెలూయా. ప్రేయర్లో ఉంటాం, కాసేపు వాక్యాలు చూస్తాం, కాసేపు దుదిస్తూ ఉంటాం, కాసేపు ఆరాధిస్తూ ఉంటాం, ఆత్మదేవుడు వేరే కోణంలోకి నడిపిస్తాడు. ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తాం, తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ కాసేపు ఇంకో దగ్గర ప్రార్థన చేస్తాం, ఇంకో అంశాలు చూస్తాం, ఇంకో లేఖనాలు ధ్యానం చేసుకుంటాం, మళ్ళీ ప్రార్థనలో ఉంటాం, కాసేపు పాడుతూ ఉంటాం, మళ్ళీ ఆత్మదేవుడు ఇంకోవైపు ప్రార్థన భారం తెచ్చేస్తాడు, ఆ ఏరియాలోకి వెళ్తాం, ప్రార్థన చేసి వస్తాం. దిస్ ఇస్ హౌ వి లివ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటి పేరు పి మన ఇంటి పేరు ప్రేయర్. ఏది? ప్రార్థన రాహుల్. ఓకే. ఎవ్రీబడి ఈజ్ డిజైన్ సో దట్ దే కెన్ ప్రే. ఎవ్రీబడి ఈజ్ డిజైన్ సో దట్ దే కెన్ ప్రే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగలరు, డిజైన్ చేయబడ్డారు, తయారు చేయబడ్డారు అన్నట్లు. హల్లెలూయా. ఈ ప్రే గాడ్ పర్ఫార్మ్స్. We pray God performs. We pray God acts. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు కదులుతాడు. హల్లెలూయా. కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా లెమ్ము అన్నాడు, పైకి లేయి అన్నాడు. ఏమని? దేవుడు లెమ్ము అని అనగలమా మనము? దేవుడు లెమ్ము అనొచ్చా? ప్రభువా లెమ్ము అనొచ్చా? ఏమన్నాడు? యెహోవా లెమ్ము, 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 లేయి అని దేవుడు లేపుతున్నాడు ప్రార్థనలో. హల్లెలూయా. ప్రేయర్ మూవ్స్ గాడ్. Hallelujah. Not in a sense that, God wants that. దేవుడు దాన్ని కోరుకుంటాడు, దేవుడు దాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన దేవుడికి చేరితే చాలు, ప్రార్థన దేవుని దగ్గర చేరితే చాలు. దట్ మీన్స్ థింగ్స్ ఆర్ డన్. దట్ మీన్స్ థింగ్స్ ఆర్ డన్. పనులు జరిగినట్టు ప్రార్థన ఆయన దగ్గర చేరిందంటే లెక్క, అంతే. అర్థమైందా? అవి చూసి ఒక దగ్గర ఉంటుంది, చెవులు కలగ చేసిన వాడు విండా అని. చెవులు కలగ చేసిన వాడు విండా అని. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఏ వెరీ గుడ్ లిజనర్. గాడ్ ఈజ్ ఏ వెరీ గుడ్ లిజనర్. దేవుడు చాలా అంటే ప్రొఫెషనల్ లిజనర్ దేవుడు అన్నమాట. హల్లెలూయా. హీ గివ్స్ హ్యూమన్ కైండ్ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. ప్రార్థన విషయం చాలా టైం ఇస్తాడు అనమాట దేవుడు అనమాట, చాలా స్పేస్ ఇస్తాడు అనమాట దేవుడు ప్రార్థనలో. ఓకేనా? మనం ఏదైనా కావాలని ప్రార్థన చేస్తాం అనుకోండి, దేవుడు ఇంకా నిదానం ఉంటామన్నమాట. సరే, అదే ప్రార్థన చేస్తారా, మళ్ళీ ప్రార్థన మార్స్తారా, ఆగుదాంలే, లెట్ దెమ్ డిసైడ్. ఓకే. నౌ యు సీ, ఇట్లా దేవుడు హీఈస్ ఎ వెరీ గుడ్ లిజనర్ ఆఫ్ ప్రేయర్స్. హీఈస్ ఎ వెరీ గుడ్ లిజనర్ ఆఫ్ ప్రేయర్స్. హల్లెలూయా. గాడ్ జడ్జెస్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ప్రేయర్స్. గాడ్ జడ్జెస్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ప్రేయర్స్. పరిసైడు ప్రార్థన చేసి సుంకరి ప్రార్థన చేశాడు, ప్రార్థనని బేస్ చేసుకుని దేవుడు జడ్జి చేసినాడు, అక్కడిని నీతిమంతుడిగా తీర్పు తీర్చినాడు. హల్లెలూయా. పీపుల్ ఆర్ జడ్జ్డ్ బై ప్రేయర్. పీపుల్ ఆర్ జడ్జ్డ్ బై ప్రేయర్. హల్లెలూయా. తీర్పులు ప్రేయర్ని బట్టి వస్తాయి. తీర్పులు ప్రేయర్ని బట్టి వస్తాయి. తీర్పులు ప్రేయర్ని బట్టి మారిపోతాయి. తీర్పులు ప్రేయర్ని బట్టి మారిపోతాయి. హల్లెలూయా. You have to use prayer from a place of authority. Church has to use prayer from a place of authority. దేవుడిచ్చిన అధికారము స్థానంలో ఉండి సంఘం ప్రార్థనని వినియోగించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము లో లెవెల్ ఆఫీసర్గా ఉండి, యేసుక్రీస్తు ప్రభువారు టాప్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఆయన అప్రూవ్ చేయాలంటే మనం ఇనిషియల్స్ పంపించాలా? మనం సైన్స్ ఇలేసి పంపిస్తేనే ఆయన లాస్ట్లో ఇంకో సంతకం పెడతాడు. ఓకే. వీ హ్యావ్ టు యూజ్ ప్రేయర్ లైక్ దట్. ప్రభువా, నేను ఈ అంశాన్ని ఆమోదిస్తున్నా, ఇదిగో నీకు పంపిస్తున్నా ఫైలు. అవునా కదా? లో లెవెల్ ఆఫీసర్ ఏం చేస్తాడు? సైన్ వేసి సీలేస్ అనమాట. హై లెవెల్ ఆఫీసర్ ఇనిషియల్ వేసి పంపించాలి, ఆయన ఆమోదం తెలపాలి, అంతవరకే. ప్రేయర్ ఈజ్ లైక్ దట్. ఆ ధన్యత, ఆ భాగ్యం ప్రభు సంఘానికి ఇచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ఏకీభవిస్తారు, అర్థమైందా? భూమికి సంబంధించి, పరలోకానికి సంబంధించి. ఇక్కడ మీరు ఎస్ అంటే నేను అక్కడ ఎస్ అంట, ఇక్కడ మీరు నో అంటే అక్కడ నేను నో అంట. ఈ స్థాయికి ప్రభు మనిషిని దేవుడు పెట్టున్నాడు, మనల్ని దేవుడు పెట్టున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ చాలా వరకు, సార్వత్రిక సంఘం చాలా వరకు కన్ఫ్యూజ్డ్ ప్రేయర్స్లోనే ఉండిపోయింది. నిశ్చితమైతే చేయి, లేకపోతే వద్దనే ప్రేయర్లను చాలా వరకు సార్వత్రిక సంఘం ఉండిపోయింది. అర్థమైందా? ఆ ఏరియాస్ని ప్రభు డీల్ చేస్తూ ఉన్నాడు అనమాట. అర్థమైందా? ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తా, దేవుడు చేస్తానని చెప్పేసి ఆ ప్రార్థన ఆత్మ మనుషుల మీదకి వెళ్తా ఉంది, ప్రాంతాల మీదకి వెళ్తా ఉంది అన్నట్లు. హల్లెలూయా. క్రిస్టియన్ లీడర్షిప్ని మీద మాత్రమే ఆనుకోవడం మనుషులు మానుకోబోతా ఉన్నారు.
హల్లెలూయా. నేను ప్రార్థనలో దేవుడి మీదే అనుకుంటా అని చెప్పేసి, ఓకేనా. నౌ యు సీ యువర్ ప్రేయర్ కెన్ కంప్లీట్లీ చేంజ్ చర్చ్ షెడ్యూల్. వన్ పర్సన్స్ ప్రేయర్ కెన్ కంప్లీట్లీ చేంజ్ ప్రేయర్ షెడ్యూల్. వన్ పర్సన్ ప్రేయర్ కెన్ కంప్లీట్లీ చేంజ్ చర్చ్ కమిటీ. చర్చ్ మెంబర్ ఒక్కరు మానకుండా ప్రభా ఈ కమిటీ మార్చు చేస్తాను అనుకోండి, దేవుడు కమిటీ మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా. నౌ ప్రేయర్ ఈజ్ నాట్ హెల్ప్లెస్నెస్. వీ డోంట్ యూజ్ ప్రేయర్ ఓన్లీ టు ఎక్స్ప్రెస్ హెల్ప్లెస్నెస్. మేము నిస్సహాయులమని కేవలం మా ప్రస్తావన చేసేదానికి మనం ప్రార్థన వాడడం. దేవుని సహాయం పొందుకునేదానికి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. వీ కెన్ లివ్ ఇన్ ప్రేయర్. ఐ వాంట్ టు సే దిస్, వీ కెన్ లివ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనం జీవించగలము. వీ కెన్ లివ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. నేను నమ్ముతా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగత స్థాయిలో మనుషులను ఆ రకంగా ప్రేరేపించి ప్రార్థనలు వినియోగించుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. నాట్ జస్ట్ లిమిటెడ్ టు చర్చ్ షెడ్యూల్స్, నాట్ జస్ట్ లిమిటెడ్ చర్చ్ ప్రేయర్ షెడ్యూల్స్. ఇట్లా కాకుండా దేవుడు విరివిగా గంటలు, దినాలు, మాసాలు దేవుడు మనుషులను ప్రార్థనలు వినియోగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మంట అగ్గి రాజబెట్టబడినట్లు ఈ మంట ప్రభు ప్రాంతాలకి ప్రభు ఆత్మ ద్వారా ఆయన సరఫరా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం సమృద్ధిగా బీయింగ్ అట్ ఎ ప్లేస్ గివెన్ ఎ టైం, మనం కూడా సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుని సహకరించుదాము గాక. హల్లెలూయా. We are skilled people in prayer. We are trained people in prayer. హల్లెలూయా. కొందరు పరిస్థితి ఏంటంటే మళ్ళీ కత్తులు తీసి నూరడమే. ఏంది కత్తి? ప్రార్థన అనే ఆయుధం అనమాట. దాన్ని తీసి మళ్ళా కొంచెం నూరితే అర్థమైందా? ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఏంటంటే ఇంకా నేను ప్రార్థన చేయలేను, ఇంకా ఐఎమ్ యూజ్లెస్, తుప్పు పట్టిపోయాను, ఫుల్గా యూజ్లెస్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకేనా. కొంచెం నిమ్మకాయ శుద్ధి కొంచెం సానబెట్టినామంటే మళ్ళీ తల మెరుస్తుంది. హల్లెలూయా. ప్లేసెస్లోకి ప్రార్థన దిగుతుంది. హల్లెలూయా. సర్జికల్గా ప్రేయర్ దిగుతుంది. హల్లెలూయా. యాజ్ నైఫ్ గోస్ టు పర్ఫార్మ్ సర్జికల్గా ప్రార్థన దిగుతుంది. హల్లెలూయా. నిర్దిష్టంగా మిగతా వాటిని ఏమి కలిపెట్టకుండా ఉండేది అనుకోరు కదా, వాడతాము సర్జికల్ నైఫ్స్. మిగతా ఏమి ఇచ్చుకోకుండా కొలిచి కొట్టినట్లుగా అదే ప్లేస్లోకి వెళ్ళి అదే ఏరియాలో ఆపరేషన్ జరిగించి మొత్తం బయటకు వచ్చేలాగా ప్రేయర్ కెన్ పర్ఫార్మ్ లైక్ దట్. ప్రేయర్ కెన్ బి డన్ లైక్ దట్. హల్లెలూయా. 2 కొరింథీ 10. Glory to Jesus. Hallelujah. Glory to Jesus. Hallelujah. Glory to Jesus. Hallelujah. మూడో వచనం నుంచి 2 Corinthians chapter 10 from verse 3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, మేము శరీరము ధరించి నడుచుకొనుచున్నాము, మేము శరీరములో ఉండి నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. అందుదాం, శరీర ప్రకారము యుద్ధము చేయము. రెండవసారి శరీర ప్రకారం యుద్ధము చేయము. మూడవసారి శరీర ప్రకారం యుద్ధము చేయము. వాట్ ఈస్ ఇండికేషన్? ఏ ప్రకారం యుద్ధం చేస్తాము? ఆత్మ ప్రకారం యుద్ధం చేస్తాం. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు చూడండి, అక్కడ ప్లూరల్ ఉంది, అక్కడ ఏకవచనం లేదు, బహువచనం ఉంది. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం. యుద్ధోపకరణములు, యుద్ధంలో వాడే ఉపకరణములు, యుద్ధంలో వాడే పదార్థాలు. ఓకే. శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. పడద్రోయ జాలినంత వేటిని దుర్గములను. ఏ దుర్గం ప్రభు ఫిజికల్ దుర్గాల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే ఆత్మీయ దుర్గాల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడా?
ఆత్మ సంబంధమైన దుర్గాలు ప్రభు మాట్లాడదన్నమాట. అర్థమైందా? నౌ దీస్ ఐడియాలజీస్ దట్ ఆర్ అగెయిన్స్ట్ క్రైస్ట్. ప్రాంతంలో ఒక ఐడియాలజీ ఉంటుంది, ప్లేస్కి ఒక ఐడియాలజీ ఉంటుంది. కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలు అంటాం సార్. దీస్ ఆర్ అవి కనబడవు అన్నమాట, దుర్గాలు. అవి ప్రతి మైండ్లో ఉంటాయి. అవి ప్రాంతాలు నిలబడి చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఓడ బద్దలైన తర్వాత అందరూ కలిసి క్షేమంగా ఒక దీవి దగ్గర దిగిన తర్వాతకి అగ్గి పెట్టుకుందామని చెప్పేసి కట్టెలంతా పోగేసి చేస్తూ ఉంటే ఫైర్ స్టార్ట్ చేసిన తర్వాతకి పాము వచ్చి పౌలు గారిని కరిచింది. ఏమనుకున్నారు? ఆ దీవి వాసులు అందరూ ఏమనుకున్నారు? ఈయన ఖచ్చితంగా పాపం చేసిన వాడే, ఇది ముట్టిందంటే చనిపోతాడు, ఇంకా ఏమవుతుంది అని చెప్పేసి ఇంకా నురుగక్కుంటాడు, ఎట్లయితుంది అని చెప్పేసి దే వర్ వెయిటింగ్ అనమాట. వాట్ ఈస్ దట్ ఐడియాలజీ? అర్థమైందా? ఇంకా ఇది కామన్ ఫ్యాక్టర్ అనమాట. అది ఇంకంతేనండి, అట్లా కుడితే ఇంకంతేనండి, అట్లా ముడితే ఇంకంతేనండి. ఏమైంది? ఎదలగొట్టినాడు. హల్లెలూయా. ఏమైంది? ఎదలగొట్టినాడు, విదిలించుకున్నాడు. మనం విదిలించుకోవాలా? హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గాలు ఎక్కడున్నాయి? దేవుని ఎదుట ఉన్నాయా? దేవుని దూరంగా ఉన్నాయా? ఎక్కడున్నాయి? దేవుని ఎదుట ఉంటే దేవుడు కదా తీసేసుకోవాలి. దేవుని ఎదుట ఉంటే దుర్గాలు దేవుడికి కదా సమస్య. ఎవరు తీసేసుకోవాలి? దేవుడు కదా తీసేసుకోవాలి. ఏమంటున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో? మన యుద్ధోపకరణాలు హల్లెలూయా ఆయనే తీసేసుకోవాలి. ఆయన బాడీ వాడి తీసేసుకోవాలి. ఎవరన్నా చేతులు కాలే కదా వాడేది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, బాడీకి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, జ్ఞానం కలిగిన శిరస్సు అయి ప్రభు ఉన్నాడు. దట్ హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. అర్థమైందా? ఇన్స్ట్రక్షన్ అన్నది, స్ట్రాటజిక్ మూవ్మెంట్ అన్నది బాడీకి ఇస్తాడు. బాడీ పార్ట్స్కి అందజేస్తాడు అనమాట. యుద్ధోపకరణాలు బాడీ పార్ట్స్ వినియోగిస్తాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత. ఇర్మియా మొదటి అధ్యాయం. జెరమయా చాప్టర్ 1. తొమ్మిది 10. అది మళ్ళీ పడద్రోయ జాలినంత. హల్లెలూయా. ఇర్మియా 1:9-10. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చెయ్యి చాపి నా నోరు ముట్టి. చెయ్యి అంటే హోలీ స్పిరిట్. డూ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్? డూ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ? డూ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ అపాన్ యూ? నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? నీ మీద పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఆ లెక్కన దేవుడు నీ నోరు ముట్టినట్టే. అంతేనా కాదా? ముట్టాడా లేదా? ఇప్పుడు యేసుప్రభు నా సొంత రక్షణ అన్నామంటే దేవుడి నోరు ముట్టినట్టే. హల్లెలూయా. ఆత్మ ద్వారా చెప్తే ఎవరు ఆ మాట చెప్పలేరు. హల్లెలూయా. ద రైచియస్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద లా, హోలీ స్పిరిట్ పర్ఫార్మ్స్ విలియంట్లీ. హల్లెలూయా. దేవుడు బాడీ పార్ట్లో ఒకటి ఎక్కువ కదిలేదు. ఏదరా బాడీ పార్ట్ అనంటే హ్యాండ్ ఆఫ్ గాడ్, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పడద్రోజాలంత బలం గలవైనవి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చిన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. శబ్దం మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్రెడీ కుక్డ్ మీల్స్, వర్డ్స్. అర్థమైందా? నువ్వు ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేదనమాట వీటిని అనమాట. ఇవి ఆల్రెడీ కుక్డ్ అనమాట. వాటిని రేమా అంటాం, స్పోకెన్ వర్డ్ అంటాం. హల్లెలూయా. నువ్వేమి మళ్ళా ప్రత్యేకంగా ఆ మాటలను బట్టి నువ్వేమి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదనమాట. అర్థమైందా? దే ఆర్ గివెన్ టు యూ సో దట్ యూ కెన్ స్పీక్ దెమ్. నువ్వు మాట్లాడాలని అవి నీకు అనుగ్రహించబడతాయి. ఇదిగో ముట్టి అన్నాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అధ్యయనం చేసేదానికి కాదు, నెమరు వేసుకునేదానికి కాదు. దేని కొరకు? వర్డ్స్ ఆర్ మెంట్ టు బి స్పోకెన్. హల్లెలూయా. ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నశింపజేయుటకు.
పడద్రోయుటకు హల్లెలూయా. కట్టుటకు నాటుటకు. ఇంతకుముందు నేను చెప్పినాను, అర్థమైందా? ఇది 4:2 ప్రాసెస్ ఇది. ఓకే, 4:2 అంటే ఎట్లా చెప్పాలి? ఇష్టు అంటే నిష్పత్తి, 4:2 అనమాట. అర్థమైందా? ఇది పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, తర్వాత కట్టుటకు, నాటుటకు. హల్లెలూయా. 4:2. నోటితో దేవుడిచ్చిన మాటలతో ఎక్కువగా 4 పనులు చేయాలా, తర్వాత 2 పనులు చేయాలా. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు మాటలతో డిస్ట్రక్షన్ చేయాలా, అదే డిస్ట్రక్షన్ చేయాలా, డిస్ట్రక్షన్ చేయాలి. ఏం డిస్ట్రక్షన్ చేయాలి? దేవుని జ్ఞానమును అడ్డగించు దుర్గాలను ఏం చేయాలి? డిస్ట్రక్షన్ చేయాలి. హల్లెలూయా. క్రిస్టియన్ వర్క్ ఈజ్ నాట్ ఫస్ట్లీ కన్స్ట్రక్షన్. క్రిస్టియన్ వర్క్ ఈజ్ మెయిన్లీ డిస్ట్రక్షన్. ఫస్ట్ డిస్ట్రక్షన్. ఆల్రెడీ మనము క్రైస్తవులు కాకముందు నుంచి కూడా దురాత్మ మండలం ద్వారా అనేకమైన కట్టుబాట్లు అవి ఇవన్నీ కూడా సాతాను కట్టి పెట్టేస్తున్నాడు అనమాట సమాజంలో, మానవ సమాజంలో అనమాట. మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత మెయిన్ పని ఏంటంటే ఆల్రెడీ పాత బిల్డింగ్లు కూల్చాలా. హల్లెలూయా. Those who are moved by the Spirit of God, they like old డిస్ట్రక్టబుల్ ప్లేసెస్ అనమాట. అర్థమైందా? అందుకే ప్రభు ఏమన్నాడంటే పాడైన స్థలం మళ్ళీ బాగు చేస్తానన్నాడు. ఏది పాడైన అంటే ఏంది? అబ్బా అదంతా పాడైంది, మనం కొనొద్దు, అక్కడ మనం ఏం చేసుకోలేం కాదనమాట. కొందరు ఉంటారు అన్నమాట, ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్ అనమాట, వాళ్ళకి పాడైనే కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఎంత పాడుగా ఉన్నా కూడా, ఎంత డ్యామేజ్డ్గా ఉన్నా కూడా దాన్ని నీట్గా సదరం చేసేసి నీట్గా వాళ్ళు చేసేసి అక్కడ కొత్త కట్టడం కట్టగలరు. అర్థమైందా? ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దే ఆర్ హైలీ స్కిల్డ్ ఇన్ రిమూవింగ్ ఆల్ ద డెబ్రిస్ అనమాట. ప్రభు కూడా ఫస్ట్ ఏంది, భూమి ఎట్లా కనపడింది అంటే టోహు అబోహు, శూన్యంగా నిరాకారంగా తయారైపోయింది అన్నమాట చూసేసరికి. అట్లా దేవుడు కలగజేయాల. భూమి ఆకాశం దేవుడు సృష్టించినప్పుడు దేవుడు సమృద్ధిగానే మంచిగా సృష్టించమాట, పర్ఫెక్ట్గా సృష్టించాడు అనమాట. దేవుడు మరలా వేల కోట్ల సంవత్సరాల తర్వాత భూమి వైపు చూసేసరికి అది మొత్తం పాడైపోయింది అనమాట. కొందరు ఇల్లు రెండుకి ఇచ్చామనుకోండి, ఏం చేస్తారంటే మొత్తం అంతా కూడా డ్యామేజ్ చేసేస్తారు. అర్థమైందా? ఇంకా సాతాను చెప్పినాం కదా, డిమానిక్ కింగ్డమ్కి పరలోకం దగ్గర నుంచి ప్లానెట్స్ మీదకి యాక్సెస్ ఉందన్నమాట. దే కెన్ కమ్ ఎనీ టైమ్, దే కెన్ గో ఎనీ టైం, యాక్సెస్ ఉందన్నమాట. ఇంక మొత్తం శూన్యంగా నిరాకారంగా చేసి పెట్టాయి అనమాట. అర్థమైందా? దేవుడికి అటువంటి ప్రాజెక్ట్స్ అంటే భలే ఇష్టం. దేవుని జ్ఞానానికి అటువంటి ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. పాడైన జీవితాలు, పాడైన మనస్సులు, ఓకే, పాడైన కుటుంబాలు, పాడైనంటే దేవుడు చాలా ఇష్టం. ఎందుకని? నేను దిగినానంటే సీన్లోకి నేను మొత్తం మరలా సమస్తము నూతనమైనవిగా చేయొచ్చు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్. హల్లెలూయా. ఈయన పని ఏంటంటున్నాడు? ఇర్మియా అంటే ఏం గుర్తొస్తుంది మనకి? అప్పుడు ఏమంటా? వీపింగ్ ప్రాఫిట్ అనమాట. దేవుడి పని చూడండి ఇక్కడ. దేవుడు ఏం పెట్టాడు నోట్లో? ఏం పెట్టాడంట? మనము స్ట్రెస్ చేయకూడదు, ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంలో మనం. అర్థమైందా? ఇర్మియా ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్ ఏమంటున్నాడు దేవుడు? నేను చిన్నప్పుడు తల్లి గర్భంలో పడకముందు నేను ఏర్పాటు చేసుకున్నా, నీ నోట నేను ముట్టి నా మాటలు పెడుతున్నా అని చెప్పేసి ఏమంటున్నాడు? ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అర్థమైందా? హీ క్రైడ్ ఎ లాట్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ప్రార్థన చేసేది బాగా భారంగా ప్రార్థన, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ మెయిన్ జాబ్ ఏంది? తొలగించుట, విరగొట్టుట, నశింపజేయుట, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. హల్లెలూయా. ములకంపలు అవన్నీ పడద్రోయాలి. ఇంకంతా కూడా మొదట గ్రౌండ్ గ్రైండ్ చేయాలి. ఓకే, దున్నాలి. దున్నిన తర్వాతకి ఏం చేయాలి? ఎరువు వేసుకోవాలి. ఎరువు వేసుకున్న తర్వాతకి ఏం చేయాలి? విత్తనాలు నాటాలి. నాటిన తర్వాతకి అవి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా తయారవుతాయి. హల్లెలూయా. దాని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే 2 కొరింథీ 10:4-5 వచనాల్లో దేవుని ఆత్మ పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మేము శరీరదారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణలు శరీర సంబంధమై కావు కానీ దేవుని ఎదుట దుర్గంలోను పడద్రోయ జాలంతా బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. ఇర్మియా ప్రకారం ఒక యుద్ధోపకరణం చెప్పండి. నీ నోట నా మాటలు ఎందుకు? పడద్రోయుటకు. హల్లెలూయా. ఈ ప్రకారం అయితే పడద్రోయజాలినంత బలము దేవుడు నీకు ఇచ్చిన వాక్కుల్లో వాగ్దానంలో ఉన్నది. హల్లెలూయా.
మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. దేవుని గూర్చిన జ్ఞానం, ఒక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపర్చినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రేయర్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రేయర్ కెన్ కామ్ డౌన్ కేయాస్. ఓకే, ప్రేయర్ కెన్ కామ్ డౌన్ కేయాస్. హల్లెలూయా. ప్రార్థనలో సాధించుకోగలిగినవి చాలా ఉన్నాయి. ప్రార్థనలో సాధించుకోగలిగినవి వ్యక్తిగతంగా, కుటుంబాల పరంగా, సమాజ పరంగా ప్రార్థనలో సాధించుకోగలిగినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీ ప్లేస్ ఆర్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీథింగ్. డోంట్ గివ్ అప్ ఈజీ. అంత ఈజీగా విడిచిపెట్టద్దండి. వద్దులే అని దేవుడు చెప్పని అప్పుడు దాకా వదిలిపెట్టద్దు, లేకపోతే వదిలిపెట్టద్దు. నువ్వు వద్దులే, ప్రార్థన చేయొద్దులే అని లెట్ గాడ్ సే. అంతవరకు ప్రార్థనలో మనం నిష్క్రమించకూడదు. మనము ఓకే, చాలా వరకు దేవుడు ఎంత పట్టుగా ఉంటారనే దాని కొరకు చూస్తూ ఉంటాడు, ఎంత పట్టుకలిగి చేస్తారని దాని కొరకు చూస్తాను అనమాట. అర్థమైందా? ఇట్స్ ఎ రేర్ థింగ్. నువ్వు దాని గురించి చేయొద్దులే, నువ్వు వాళ్ళ గురించి చేయొద్దులే అని చెప్పేసి ఇట్స్ ఎ రేర్ థింగ్ అనమాట. లెట్ గాడ్ సే, లెట్ us నాట్ డిసైడ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. హల్లెలూయా. నేను చేసి అయిపోయిందండి, నేను చేయదలుచుకోవట్లేదు, ఇంకా నా భర్త మారడేమో, నాన్ సెన్స్. దేవుడు చెప్పినాడా నీకేమన్నా? దేవుడు చెప్తే మీ విల్ నాట్ డూ, వద్దు నువ్వు చేయొద్దు ఇంకా అని దేవుడు చెప్తే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చాలా వరకు దేవుడు ప్రార్థనలు వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన ప్రే వితౌట్ ప్రార్థన చేయాలనిపించట్లే ఏం చేయాలి? ప్రార్థన చేయాలనిపించట్లే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నాకు తినాలనిపించట్లేదు అన్నావు, బలవంతంగా నీకు పెట్టినారు, తిన్నావా లేదా? అసలు నీకు 0% తినాలని అనిపించట్లే నీకు. యు ఆర్ ఫుల్. ఏదో అప్పుడే తినొచ్చుంటావు, అప్పుడే తగ్గుతాం, అబ్బా అసలు ఇప్పుడు నాకు వద్దంటావు, కానీ బలవంతం మీద మొహమాటానికి తిన్నావా లేదా? అది ప్రార్థన చేయాలని మనసు లేదు, ప్రార్థన చేయాలనిపించట్లే, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దట్స్ ఎ డైరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ప్రార్థన చేయను అని. ప్రభా నాకు ప్రార్థన అనిపించట్లేదు ప్రభా, నీకు అనిపించిన సంబంధం లేదు. యూ హ్యావ్ టు ప్రే. నాకు అనిపించలేదు ప్రార్థన చేయాలని. అర్థమైందా? ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. సింగింగ్ సాంగ్, మేకింగ్ మెలడీ ఇన్ అవర్ హార్ట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. దాన్ని దేవుడు సబ్స్టెన్స్గా తీసుకొని వాడుకుంటాడు. పదార్థంగా దేవుడు తీసుకొని నీ పక్షంగా కార్యాలు చేసి దాన్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇంత మనం పాట పాడినాం. ఏమన్నా పాట పాడినాము? నాకు గుర్తు చేయండి. నాకు ఫస్ట్ సాంగ్లో ఏమున్నాం? పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ ఆగ్రమ కార్యము అని నువ్వు పాడినావు. ఏం చేసినావు? పాడినావు. నువ్వు పాడిన 10 రోజుల తర్వాత నీకు సమస్య వచ్చింది. సమస్య వచ్చిన తర్వాత సమస్య వచ్చిన కారణాన్ని బట్టి నువ్వు అసలు ప్రార్థన చేయలేకపోతే నీకు ఆ మనసే రాలా. నాకు అసలు ప్రార్థన చేయ బుద్ధి కాలేదు, నేను ప్రార్థన చేయను అన్నట్టుగా మనం ఉన్నాం అన్నమాట. అర్థమైందా? చూడనా ఊరకనే నిలచి నీ ప్రమాక్రమ కార్య అని నువ్వు పాడావు కదా, దాన్ని దేవుడు ప్రార్థనగా వాడేసుకుంటాడు. నేను ప్రార్థన చేయలేదు ప్రభు అంటే, చేసావులేరా అంటాడు. ఏ లెక్కన ప్రభు అంటే, అదిగో 10 రోజులతో పాడిదివే, దాన్ని నేను ప్రార్థన లెక్కలోకి వేసుకున్నానులే అంటాడు. అంటే ఏమని? నీ పరాక్రమ కార్యాలు చూపించని అడిగినట్టుగా అన్నట్లు. ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ మెనీ ఫామ్. ప్రేయర్ ట్రాన్స్లేట్స్ ఇన్ మెనీ ఫామ్. సమ్ టైమ్స్ కన్నీళ్ళనే దేవుడు ప్రార్థనగా తీసుకుంటాడు. అవునా కాదా? కన్నీళ్ళనే దేవుడు ప్రార్థన కన్సిడర్ చేస్తాడు. గాడ్ ట్రాన్స్లేట్ మెనీ థింగ్స్ ఇన్ టు ప్రేయర్. హల్లెలూయా. మనం ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు అనే భాషలో. గాడ్ ట్రాన్స్లేట్ ఇట్స్ యాజ్ ఎ పర్ఫెక్ట్ ప్రేయర్. అవును, మనం ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు. తరా బాబా కూంతలే మా స్టోరా బాస్ అని మనం ఉంటాం అనమాట. ఏం చేస్తాం మనకు అర్థం. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ డోంట్ నో. ఈజ్ ఇట్ నాన్ సెన్స్ టు? ఎస్, ఇట్ ఈస్ నాన్ సెన్స్ టు మీ, బట్ మేక్ కంప్లీట్ సెన్స్ టు గాడ్. దాన్ని పర్ఫెక్ట్ ప్రేయర్గా దేవుడు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ హౌ హీ సెండ్స్ హెల్ప్. దట్స్ హౌ హీ ఇంటర్వ్యూన్స్ ఇంటు సిచ్యువేషన్స్ యాజ్ అన్ ఆన్సర్ టు ప్రేయర్. హల్లెలూయా. బికమ్ ఏ ప్రేయర్ స్పెషలిస్ట్. ప్రార్థన స్పెషలిస్ట్ అయిపోదు గాక. హల్లెలూయా. ప్రేయర్లో ప్రభు ఈ మ్యాజిక్ ఉందన్నమాట. దేర్ ఈస్ దిస్ ఫెసిలిటీ విత్ గాడ్.
చూస్తాము వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో ప్రార్థన చేస్తారో. గాడ్ కన్సిస్టెన్సీ చూస్తాడు. దేని చూస్తాడు? కన్సిస్టెన్సీ అంటే ఆపకుండా, సమస్యలకుండా, నిలకడగా, అర్థమైందా, చేస్తూనే ఉంటారా లేదా అనే దాని గురించి దేవుడు చూస్తాడు అనమాట. ఓకేనా? అది నీకు బుద్ధి పుట్టినా పుట్టకపోయినా దాన్ని ఏమంటారు అంటే పట్టు విడని స్వభావంతో చేస్తూనే ఉంటామా లేదా అని ప్రభు చూస్తాడు అనమాట. అర్థమైందా? ఈ నమ్మకత్వాన్ని కనుపరిచే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే హీ స్ట్రీమ్ లైన్స్ దెమ్, హీ టేక్స్ దెమ్ ఇంటూ స్పెషాలిటీ ప్రేయర్స్. హల్లెలూయా. జనరల్ ప్రేయర్స్లో నుంచి ప్రభు వాళ్ళని స్పెషలైజ్డ్ ప్రేయర్స్లో ప్రభు తీసుకెళ్ళిపోతాడు అనమాట. నీకు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేసాడు ప్రభు అనమాట. నీకు వర్గం ఇచ్చేసాడు ప్రభు అనమాట. అర్థమైందా? ఓకే, నువ్వు కన్సిస్టెంట్గా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి యూ గో అండ్ లుక్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ప్రభు ఈ డిపార్ట్మెంట్ నీకు, ఈ డిపార్ట్మెంట్ హీ గివ్స్ అస్ ఇన్ ప్రేయర్ డిపార్ట్మెంట్స్. హల్లెలూయా. నౌ దట్ ఈస్ కాల్డ్ స్పెషాలిటీ. మనము కొంతమంది బాగా ప్రార్థన పనులు మనం గమనించామనుకోండి, దే ఆర్ హ్యావింగ్ స్పెషాలిటీస్. ప్రార్థనలో ఉండి 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 కొంతమంది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ప్రార్థనలో ఉండి 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 అద్భుతాలు చేసే శక్తి, స్వస్థ కార్యాల్లోకి వెళ్ళిపోతారు, స్పెషాలిటీలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ప్రార్థనలోకి వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళేం వెళ్ళి మనుషులతో మాట్లాడి స్వార్థ చెప్పరు అనమాట. వీళ్ళు ప్రార్థనలోకి వెళ్ళి ఆత్మల భారం వచ్చేస్తుంది అనమాట. ఇంకా చేస్తూ ఉంటారు అనమాట. ఎవరు పంపించాలో దేవుడు వాళ్ళు పంపించి వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు మారిన సంగతి వీళ్ళకి వినబడుతుంది. ఇంటర్సెసర్స్గా తయారైపోతారు. హల్లెలూయా. ఎవ్రీబడి కెన్ ప్రే, ఎవ్రీబడి కెన్ ఇంటర్సీడ్. మనము వాళ్ళ ఇంటర్సెసర్స్ అని ఒకరి గురించే మనం మాట్లాడుకునే అవసరం లేదు. యు ఆర్ అన్ ఇంటర్సెసర్, ఐ ఆమ్ అన్ ఇంటర్సెసర్, వీఆర్ ఇంటర్సెసర్స్. హల్లెలూయా. వాళ్ళ ఇంటర్సెసర్స్ అండి, వాళ్ళు అట్లా అని చెప్పేసి మనల్ని మనం కుదించుకొని, మనల్ని మనము లిమిట్ చేసుకొని, మనం ప్రేయర్ లైఫ్లో మనము మా పరిధి కాదు, మా స్థాయి కాదు, మా తాహతు కాదని మనము అట్లా మనల్ని మనం లిమిట్ చేసేసుకొని మనం ముందు కొనసాగాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేయాలంటే ఐపీ పెట్టి వెళ్ళిపోవాలి. ఏది అంటే ఏంది? ఇంటర్సెసరీ ప్రేయర్లోకి వెళ్తున్నా అని. హల్లెలూయా. ఇంక నేను ఏం డీల్ చేయలేను, నా వల్ల కాదు ఇవి, ఇంకా దేవుడే చేయాలా అన్నట్టు మన ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలి. ఐపీ పెట్టాలి, క్రిస్టియన్స్ ఐపీ పెట్టాలా, తలిపేసేసుకోవాలి అంతే. లార్డ్ ఇంటర్వీన్, లార్డ్ ఇంటర్వీన్, లార్డ్ ఇంటర్వీన్, లార్డ్ ఇంటర్వీన్, లార్డ్ ఇంటర్వీన్, లార్డ్ ఇంటర్వీన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మనం శరీరధారులమైన శరీర సంబంధంగా నడుచుకునే వారము కాము. మన యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నారు. హల్లెలూయా. నౌ యు సీ, దేవుని జ్ఞానంను అడ్డగించేలాగా ఇఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థియాలజీ, సమ్ కైండ్ ఆఫ్ ఎ డాక్ట్రిన్, సమ్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, సమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడియాలజీ ఇవన్నీ కూడా ఉనికిలోకి వస్తూ ఉన్నాయంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ టు టేక్ చార్జ్. హల్లెలూయా. లైవ్ ఆపేస్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కమ్యూనిజం ఈజ్ నాట్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.